హలో హాయ్ వెల్కమ్ టు రిషి డిజైన్. ఈరోజైతే మనం కట్ వర్క్ స్టిచ్చింగ్ చేద్దాం, ఎలాగో చూద్దాం. స్టిచ్చింగ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. మనం 7.5 షోల్డర్ వెడల్పు, నేను బోట్ నెక్ కటింగ్ చూపించకుండా ఓన్లీ మనం డిజైన్ చేసే నెక్కే చూపెడుతున్నా. 7.5 అయితే షోల్డర్ వెడల్పు వచ్చింది వీళ్ళకు. మనకు 3 ఇంచెస్ నెక్ పొడవు, 4 ఇంచెస్ నెక్ వెడల్పు, మనకు 11 ఇంచెస్ డీప్ నెక్ పొడవు. మనకు వాళ్ళ మెజర్మెంట్కి ఎంత డీప్ నెక్ ఉంటుందో అంతే పొడవు తీసుకోవాలి. అదే 4 ఇంచెస్ కింద కూడా పెట్టేసుకోవాలి. 4.5 పెట్టుకున్న 1/2 ఇంచ్ బుక్స్ పట్టికి వెళ్తుంది కదా, 4.5 పెట్టుకొని అందులో మనం ఏ డిజైన్ చేయాలనుకుంటున్నామో అది డ్రాయింగ్ చేసుకోవాలి. ఇదైతే కట్ వర్క్ కదా, నేను కట్ వర్క్ డ్రాయింగ్ చేసుకుంటున్నా. ఆ పైన నెక్కు మధ్యలో నెక్కు 1/2 ఇంచ్ అయితే ఉండాలి. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు అది కలిసిపోతుంది. మనం ఏదైతే డ్రాయింగ్ వేసుకున్నామో అప్పుడు మనం ఐరన్ బక్రం ఉంటుంది కదా, ఐరన్ బక్రం, పేపర్ బక్రం అంటారు దీన్ని. ఐరన్ బక్రము మనం డ్రాయింగ్ చేసుకున్న దాని మీదనే పెన్నుతో మార్క్ చేసుకోవాలి. అలా పలుచగా ఉంటుంది కాబట్టి మనకు పడిపోతుంది ఆ బక్రం మీద. సేమ్ అలాగనే డ్రాయింగ్ చేసుకోవాలి మనం. డ్రాయింగ్ వేసుకుని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ తీసుకొని మనం వేసిన బక్రం ఐరన్ చేశాను నేను. ఇప్పుడు చూడండి ఇలా చేశాను. లైనింగ్కు మనం డ్రాయింగ్ చేసుకున్న పేపరు ఐరన్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఫస్ట్ పెట్టేసుకొని మనం ఐరన్ చేసుకున్న బక్రం పైన పెట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ అయితే చాలా పలుచగా ఉన్నది. మనం తిప్పేయడం వల్ల ఏమవుతుందంటే వైట్ బక్రం బయటికి అవుపడుతుంది. అందుకే మెయిన్ క్లాత్ కింద సేమ్ కలర్ క్లాత్ ఇంకొకటి వేసి పైనుంచి 3 లేయర్స్ వేసానండి. చూడండి, ఫస్ట్ ఒక ప్లెయిన్ క్లాత్ వేసాను సేమ్ దాని మీద మెయిన్ క్లాత్ వేసి, మెయిన్ క్లాత్ పైన మనం ఐరన్ చేసుకున్నది లైనింగ్ క్లాత్, బక్రానికి ఐరన్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్, దాన్ని వేసాను. ఇలా సేమ్ మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నామో చూడండి. 2 చేతులు ఇట్లా పట్టేసుకొని కదలకుండా, మనం పేపర్ బక్రం కదలకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది కదిలిపోతూ ఉంటుంది. నేను అక్కడిక్కడ ఏం పిన్స్ పెట్టేసుకోలే, డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. మీరైతే కొత్త వారైతే చిన్న చిన్న పిన్స్ పెట్టేసుకోండి మధ్య మధ్యలో. నేనైతే ఫింగర్స్తోనే బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాండ్స్తోని కుడుతున్నా. ఆ స్క్వేర్ 3 ఉన్నది చూడండి, మనకు స్క్వేర్ రౌండ్ షేప్ వచ్చేక్కడ అక్కడ సూది కిందికి దింపినాక మనం తిప్పాలి. మళ్ళా ఇంకో కార్నర్కి ఇంకో దానికి వస్తాక ఇంకో రౌండ్ షేప్కి వచ్చేటప్పుడు సూది అనేది లోపటి సైడ్, మిషన్ సైడ్ లోపట ఉండాలి. అప్పుడు మనం తిప్పితే కరెక్ట్ వస్తుంది. ఆ సూది పైకుంటే మళ్ళీ మనకు మూల అనేది కరెక్ట్ రాదు. ఫింగర్స్తో ఎలా నిదానంగా వేసుకోవాలి. కట్ వర్క్ అయితే చాలా నిదానంగా కుట్టాలి. మనం వెనక సైడ్ మళ్ళీ చూసుకోవాలి కట్ వర్క్ షేప్ కరెక్ట్ వచ్చిందో లేదో. సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. మనం చేసిన కార్నర్ కాడ చిన్న చిన్న మూలలు పెట్టేసుకోవాలి. చూడండి, అలా మూలలు పెట్టేసుకోవడం వల్ల మనకు ఫ్రీగా తిరుగుతుంది. ఇప్పుడు రివర్స్ తీసుకోవడమే. రివర్స్
ఎలా తీస్తున్నానో చూడండి. కార్నర్ కాడ కొంచెం చిన్న ఇక్కడ చిన్న దారం పెట్టి కూడా తీయొచ్చు, కానీ నేను ఆ విధంగా కాకుండా చిన్న పెన్నుతో తీస్తున్నా. అయిపోయింది రివర్స్ తీయడం. చూడండి, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ చేసుకుంటున్నా. మనం ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దానికి కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ముందుకు జరుపుకోవాలి. హాఫ్ ఇంచ్ తక్కువ చేసి ముందు నెక్ తీసుకోవాలి. ఎందుకంటే వెనక హాఫ్ ఇంచ్ మందం ముక్స్ పట్టి కయ్య పట్టి పోతుంది. హాఫ్ ఇంచ్ మందం తక్కువ చేసి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మనం ఏ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేద్దామో అది డిజైన్ డ్రాయింగ్ చేసుకుంటున్నా. చూడండి, మనం స్టిచ్చింగ్ ఈ డిజైన్ వేస్తాను కాబట్టి ఈ డిజైన్ వన్ సైడ్ డ్రాయింగ్ చేశాను. మళ్ళీ అటు సైడ్ కూడా పేపర్ బక్రం మీద అటు సైడ్ కూడా అవుపడితే అటు సైడ్ కూడా డ్రాయింగ్ చేశాను. ఇప్పుడైతే మళ్ళీ సేమ్ ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకోకుండా చూడండి, సెంటర్లో ఫస్ట్ మెయిన్ క్లాత్ కింద ఒకటి చిన్నది క్లాత్ పెట్టాను కదా ఇందాకనే, పేపర్ బక్రం పైన పెట్టాలి. కింద ఒక పీస్ పెట్టి మెయిన్ క్లాత్ పెట్టేసి ఈ పేపర్ బక్రానికి ఐరన్ లేకుండా నేను స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇందాక ఐరన్ పెట్టి చేశాను, ఇప్పుడు ఐరన్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ వేసేసుకొని కదలకుంటుంటుంది బక్రం. ఇలా సేమ్ ఇలానే చేయాలి. నేను ఎలా చేస్తానో చూడండి. ఇలా చేసి స్టిచ్చింగ్ చేసేయాలి. ఈ నెక్ షేప్ అయితే చాలా బాగా పడుతుంది. ఫ్రంట్ సైడ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు. అయితే కార్నర్ కాడ సూది లోపలి దింపాలని ఇందాక చెప్పాను, అలా దింపుకుంటూ కుట్టాలి. సేమ్ మనం ఏ విధంగా కుట్టామో ఆ విధంగా కట్ చేసుకొని మళ్ళీ రివర్స్ తీసుకోవడమే. మనము కార్నర్ కాడైతే లాస్ట్ దాకా కత్తెర కాటు పెట్టుకోవాలి. అలా అయితేనే మనకు మూల ఫ్రీగా తిరుగుతుంది. ఎక్కడ మూలలు ఉంటాయో అక్కడ ఎడ్జ్ వరకు కాటు వేసుకోవాలి కత్తెరతోని. ఇప్పుడైతే తిప్పేసుకున్నాను కదా, నేను మొత్తం ఎడ్జెస్ కట్ చేసుకొని తిప్పేసుకున్నాక ఇప్పుడు చుట్టూ కుట్టేసుకుంటున్నా. ఫ్రెండ్స్ కట్ కదా, మొత్తం చుట్టూ కుట్టేసుకొని చూడండి నెక్ ఎంత బాగుందో. ఈ డిజైన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పీస్కి అయితే నాకు సైడ్కు జాయింట్స్ వచ్చినాయి. ఫ్రెండ్స్ కట్టుకు నేను సైడ్ జాయింట్స్ వస్తే ఇటు సైడ్ వేస్తాను. అవి అయితే కుట్లోకి పోతాయి, మన సైడ్ కుట్లోకి పోతాయి కాబట్టి అవి పడవి. సేమ్ అదే విధంగా మళ్ళీ చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ కట్టు ఏ విధంగా జాయింట్ చేసుకుంటున్నా చూడండి. సెంటర్ పాయింట్ పెడుతున్నా నేను, పైనుంచి కాదు కింద నుంచి కాదు, మధ్యలో నుంచి జాయింట్ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ కట్టు మధ్యలో నుంచి జాయింట్ వేయడం వలన మనకు సైడ్కు ఎక్కువ తక్కువ కాకుండా సేమ్ వస్తుంది. పైనుంచి కింద నుంచి వేస్తే కొంచెం ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా కాకుండా మధ్యలో నుంచి వేస్తే అలా కాకుంటుంటుంది. డబుల్ స్టిచ్చింగ్ వేయాలి ప్రిన్స్ కట్ మీద ఎప్పుడైనా. స్టిచ్చింగ్ అయిపోయింది చూడండి. ప్రిన్స్ కట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో.
ఇప్పుడైతే ఇంచున్నర వెడల్పు క్లాత్ తీసుకొని డబల్ మడత పెట్టేసుకొని కింద మనకు లాస్ట్కి ఉంటుంది కదా ఫ్రంట్ భాగం, దాని మీద మనం స్టిచ్చింగ్ చేయడమే. హుక్స్ పట్టి కాజా పట్టి వేసాను వెనక సైడు. హుక్స్ పట్టి కాజా పట్టి వేసాక అవి సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని మనం నడుము పట్టి వేయడమే. మనం భుజాల జాయింట్ చేసుకుంటున్నా. వెనక పార్ట్ ముందు పార్ట్ విడిగానే జాయింట్ ఉంటాయి చేసుకోవడం. మనం ఇక్కడ ఏమన్నా భుజాలు ఎక్కువ తక్కువ వస్తే సరి చేసుకోవచ్చండి. అయిపోయింది భుజాలు జాయింట్ చేయడం. చూడండి కంప్లీట్ అయిపోయింది. ఇలా అవపడుతుంది ముందు నెక్ వెనక నెక్. నేనైతే ఇప్పుడు హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ మార్కింగ్ చేసుకుంటున్నా. స్కేల్ అంతా వెడల్పుతోనే మార్క్ చేసుకుంటున్నా. స్కేల్ అంతా వెడల్పుతో నేనంటే నా స్కేల్ 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి, కొంచెం బాగుంటుంది. దాంతోనే మార్క్ చేసుకొని మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ డ్రాయింగ్ చేసుకున్నా. లాస్ట్కు హ్యాండ్స్ కుట్టేటప్పుడు లాస్ట్కు ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. కదలకుంటుంటుంది బక్రం. మనకు మూలలు కొంచెం ఎత్తు వస్తే నేను చిన్నగా పెన్నుతో లోపలికి అంటున్నా. అప్పుడు రౌండ్ షేప్ అవపడతాయి. అప్పుడప్పుడు ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి టైలరింగ్ వల్ల. మనం ఇప్పుడు హ్యాండ్స్ వేసుకుంటున్నాం చూడండి. ఫ్రంట్ షేప్, బ్యాక్ షేప్ హ్యాండ్స్ వేసేసుకుంటున్నాం. మధ్యలోంచి వేయాలి. చేతులు ఎప్పుడు వేసినా సుత మనం కార్నర్ నుంచి కాకుండా మధ్యలో నుంచి, భుజం మధ్యలో నుంచి వేయాలి. సెంటర్ పాయింట్ మనం హ్యాండ్స్ ఖచ్చితంగా పెట్టుకున్నాం కదా, అది మధ్యలో పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ కొట్టేసుకోవాలి. లాస్ట్కు సైడ్ జాయింట్స్ అప్పుడు లాస్ట్కు స్టిచ్చింగ్ ఒకటి వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా లాస్ట్ స్టిచ్చింగ్ వేసుకొని తర్వాత మనం కరెక్ట్ కుట్లేసుకోవాలి. ఎన్నో రకాలు వేసుకోవచ్చు అండి సైడ్ జాయింట్. ఫస్ట్ కరెక్ట్ కుట్లు వేసుకోవచ్చు, లేకుంటే లాస్ట్ కుట్లు వేసుకోవచ్చు. ఇప్పుడైతే లాస్ట్ కుట్టేసుకున్న దీనికి చూడండి నడుము కొలుసాను ఎంత ఎక్కువ ఉన్నదో చూడండి. నేను హ్యాండ్స్కు గీతలు ఉంటాయి కదా, ఆ గీతలతోనైతే కొలుచుకుంటాను. ఫింగర్ గీతలతోనే నాకు చిట్కనెలతోనే 2 గీతలు వచ్చేసినాక ఆ గీత మళ్ళీ నడుము కాడ పెట్టేసుకుంటా. మనం ఆల్రెడీ చంక రౌండ్ కాడ మనం ఫస్ట్ టైం ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా, కట్ చేసేటప్పుడు టైట్ ఫిట్టింగ్ కాడ అక్కడ వరకు వేస్తాం. మళ్ళీ చూపెట్టేందుకు మీకోసం కొంచెం కొలత బ్లౌజ్ తీసుకున్నా. చూడండి మనం 3 కుట్లు వేసుకోవాలి. లాస్ట్కు ఎడ్జెస్ అయితే సమానంగా ఈక్వల్గా వస్తాయి. ఇలా వేయడం వల్ల చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్, చాలా బాగుంటుంది. సమానంగా వేసుకోవాలి సైడ్ కుట్లు వేసేటప్పుడు. రిషి డిజైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.
కంప్లీట్ బ్లౌజ్ అయిపోయిందండి. చూడండి కంప్లీట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి హ్యాండ్స్ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ స్కర్ట్ చాలా బాగా వచ్చింది.